శ్రీరాముడి పేరు చెప్పగానే సంపాతి పక్షికి తిరిగి శక్తి వచ్చిన అద్భుత కథ ఈ వీడియోలో చూద్దాం. సంపాతి పక్షి పూర్తి కథ. సూర్యభగవానుడి రథసారథి అయిన అరుణుడికి ఇద్దరు కుమారులు. వారి పేర్లు జటాయువు మరియు సంపాతి. ఈ ఇద్దరూ పక్షి రూపంలో ఉండేవారు. ఒకరోజు వారిద్దరూ తమలో ఎవరు సూర్యుడికి దగ్గరగా ఎగరగలరు అని పోటీ పెట్టుకున్నారు. జటాయువు దూసుకుపోతుండగా సూర్యుడి వేడికి అతని రెక్కలు కాలిపోవడం మొదలుపెట్టాయి. జటాయువును రక్షించడానికి సంపాతి తన తమ్ముడికి అడ్డంగా నిలిచాడు. దాంతో సూర్యుడి ఉగ్రకిరణాలు నేరుగా సంపాతి రెక్కలపై పడ్డాయి. సంపాతి రెక్కలు పూర్తిగా కాలిపోయాయి. అతను శక్తిని కోల్పోయి స్పృహ తప్పి కింద పడిపోయాడు. జటాయువు మాత్రం తిరిగి బ్రతికాడు. రెక్కలు లేని సంపాతి చాలా కాలంపాటు వింధ్య పర్వతాలపై నిస్సహాయంగా ఉండిపోయాడు. రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకువెళ్లిన తరువాత రాముడు తన వానర సైన్యంతో కలిసి సీతను వెతకడం మొదలుపెట్టాడు. వారు చాలా దూరం వెళ్లిన తరువాత సముద్రతీరం వద్ద నిలబడి లంకకు ఎలా వెళ్లాలో తెలియక దిగులుగా ఉన్నారు. అప్పుడు జటాయువు సోదరుడు అయిన సంపాతి వారిని చూశాడు. సంపాతి తాను ఆకలితో ఉన్నానని వారందరినీ తినాలని అనుకున్నాడు. ఆ సమయంలో వానరులు జటాయువు పేరు ప్రస్తావించారు. లంక రాజు రావణుడు సీతాదేవిని అపహరించి తీసుకువచ్చినప్పుడు జటాయువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పారు. ఈ మాటలు విని సంపాతి తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు. జటాయువు నా సోదరుడు, రాముడి కోసం అతను ప్రాణాలు కోల్పోయాడా అని బాధపడ్డాడు. అప్పుడు వానర సైన్యాన్ని చూసి వారికి సహాయం చేస్తానని చెప్పాడు. సంపాతికి దివ్యదృష్టి ఉండేది. అతను తన దివ్యదృష్టితో చూసి సీతాదేవి లంకలో అశోకవనంలో బందీగా ఉందని చెప్పాడు. సీత లంకలో ఉందని నిర్ధారించిన తర్వాత వానరులు సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో సంపాతికి తిరిగి రెక్కలు ముడిచాయి. సంపాతి ఆనందంతో వారికి ధన్యవాదాలు చెప్పి తిరిగి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ముగింపు. ఈ కథ సోదరుల మధ్య ఉన్న ప్రేమను, త్యాగాన్ని మరియు రాముడి పేరు చెప్పగానే సంపాతికి తిరిగి శక్తి వచ్చిన అద్భుత మహిమను వివరిస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.